మాతృదేవోభవ. తల్లి ప్రేమకి ముందుగా నమస్కారం. వేలున్ వేలగునేండ్లు కాలగతి నైవేద్యముగా సాగనీ హమ్మ నీలాలింపులు నిష్కళంకమగునీ నిత్యానురాగములు ఏ వేళన్ వన్నెదరుంగబోవు గదా. వేలున్ వేలగునేండ్లు కాలగతి నైవేద్యముగా సాగనీ నీలాలింపులు నిష్కళంకమగునీ నిత్యానురాగములు ఏ వేళన్ వన్యదరుంగబోవు గద. నిర్వేదము భేదింపగా చాలును తల్లి ప్రేమ, నిర్వేదము భేదింపగా చాలును తల్లి ప్రేమ. ఇతరాశల్లేవు ముమ్మాటికిన్. తల్లికి మృక్కువాడ తల్లికి మృక్కువాడ పదదర్శనమే పదదర్శనమ్మునవు. తల్లికి మృక్కువాడ తల్లికి మృక్కువాడ పదదర్శనమే పదదర్శనమ్మునవు. తల్లికి మృక్కువాడ నన్ను బెంచు తల్లికి మృక్కువాడ పదదర్శనమే పదదర్శనమ్మునవు. తల్లికి మృక్కువాడ మధుదర్శనమూర్తికి తెలుగువారికి తల్లికి నన్ను పెంచు అవధానమ తల్లికి. మధుదర్శనమూర్తికి తెలుగువారికి తల్లికి నన్ను పెంచు అవధానమ తల్లికి. వేది మీది వారెల్లరకు నమస్కృతులు, ఈ సభకంతకివే నమస్కృతులు. 9 దాటిపోయినది తొందరనింటికి పోవగావలెన్. నెమ్మది మాటలాడినను నియమముగా 1 గంట పట్టు నేమిమ్ముల బాధ పెట్టను సుమీ. 9 దాటిపోయినది తొందరనింటికి పోవగావలెన్. నెమ్మది మాటలాడినను నియమముగా 1 గంట పట్టు నేమిమ్ముల బాధ పెట్టను సుమీ. రసవత్ కవితా విహార మార్గమున రసవత్ కవితా విహార మార్గమున కొన్ని పద్యములు గానము చేసి ముగించి వైచెదన్. నేను తొందరగా ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకంటే పల్లకీలో ఊరేగించారు తిన్నగా ఉండక. పెళ్లినాటి ముద్దు ముచ్చట్లన్నీ గుర్తొచ్చాయి. అందుకని 10 అయ్యేలోగా ఇంటికి వెళ్ళాలని అనిపిస్తుంది. ఆ ఊరేగింపు లేకుండా ఉంటే తెల్లవారులు కూర్చునేవాడిని, ఇబ్బంది లేదు. మధురమైన ఊహలన్నీ మనస్సులో ప్రవేశించాక సభల్లో ఉండడం కష్టం. రసవత్ కవితా విహార మార్గమున రసవత్ కవితా విహార మార్గమున కొన్ని పద్యములు గానము చేసి ముగించి వైచెదన్. గురు సత్కారం అనగానే నాకు ఇవాళ గుర్తొస్తున్న జగద్గురువు భగవాన్ రమణ మహర్షి. ఆయన జన్మదినం ఈవేళ. అంతకు మించిన గురువు ఎవరు? ఆయన జన్మదినం నాడు ఈ సత్కారం జరగడం ఆయన ఆశీర్వచనంగా మహర్షులందరూ ఆశీర్వదించి చేస్తున్న కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను. రాష్ట్రపతి గారి విందు అనేది అనుకోకుండా జరిగిందైతే డిసెంబర్ 30 భగవాన్ రమణ మహర్షి జన్మదినం ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది. ఆయన చెప్పగానే నాకు రమణ మహర్షి జన్మదినం నాడు పెడుతున్నారు, నాకు ఇంతకంటే జన్మ చరితార్థం అవ్వడానికి కావలసింది ఏముందండి అన్నాను. ఎందుకంటే నా ప్రవచనాల్లో సాధారణంగా రమణ మహర్షి, శంకరాచార్య, విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ మాటలు రాకుండా అసలు ప్రవచనం అనేది ఉండదు. అసలు సాధారణంగా ఈ ముగ్గురు అలా ప్రవహిస్తూ ఉంటారు. అందుకని ఆ భగవంతుడికి ఒకసారి రమణ మహర్షికి నమస్కారం చేస్తాను. రాముడు సాటిరాడు నికరమ్ముగ కృష్ణుడు గూడ సాటిరాడు. రాముడు సాటిరాడు నికరమ్ముగ కృష్ణుడు గూడ సాటిరాడు. ఈ ముని కన్నులందు కనిపించడి వెల్గు కణములందు సౌదామని ఓలెదోచు వసుధాతలమంతా. రాముడు సాటిరాడు నికరమ్ముగ కృష్ణుడు గూడ సాటిరాడు. నాకు ఆ రమణ మహర్షి చిత్రం అంటే ఎంత ఆకర్షణ అంటే, ఇల్లాలు సాక్షి, ఇల్లు సాక్షి,
ఈ మధ్య ఒక 2 ఏళ్లుగా అర్ధరాత్రి 1:30కి అలారం పెట్టుకుని లేచి ఎవ్వరూ ఏ రకమైన ఇబ్బంది కలిగించిన సమయంలో రమణ మహర్షి ఎదురుగా కూర్చుని అరగంట సేపు రెప్పలార్పకుండా చూసే ప్రయత్నం చేస్తున్నాను. అదే ధ్యానం, అదే ధ్యానం, అదే ధ్యానం. పగలు మనకి అవకాశాలు దొరకవు. ఎవరో కాలింగ్ బెల్ కొడతారు, ఏదో చేస్తారు, మాట్లాడతారు, పలకరిస్తారు, లేకపోతే ఫోన్ వస్తుంది. రాత్రి అయితే గొడవ లేదని 1:30కి పనిగట్టుకుని అలారం పెట్టుకుని లేచి మా ఇంట్లో కూర్చుని సోఫాకి ఎదురుగా ఉండే రమణ మహర్షి చిత్రం దగ్గర కూర్చుని అలాగే చిన్న లైట్ కూడా వేయకుండా చీకట్లోనే ఎంత కనపడితే అంత సన్న వెలుతురులోంచి ఆయన చూస్తూ ఉంటే వచ్చిన పద్యం ఇది. రాముడు సాటిరాడు నికరమ్ముగ కృష్ణుడు గూడ సాటిరాడు ఈ ముని కన్నులందు కనిపించెడి వెల్గు కణమ్ములందు సౌదామని ఓలెదోచు వసుధాతలమంతా సమస్త తత్వశాస్త్రామృతధార సమస్త తత్వశాస్త్రామృతధార నేడు రమణాయనమై ప్రవహించుమాకడన్ సమస్త తత్వశాస్త్రామృతధార నేడు రమణాయనమై ప్రవహించుమాకడన్. గురువు అంటే ముందు తండ్రి. మా నాన్నగారిని స్మరించుకుంటా ఒక్కసారి మీ అందరి అనుమతితో. ఎందుకంటే నా వైభవాన్ని, నాకు పట్టిన ఈ యోగాన్ని మా అమ్మ కొంతకాలమైనా చూసింది, కానీ మా నాన్న చూడలేదు. 24 ఏళ్ల వయస్సులో తండ్రిని కోల్పోయాను నేను. పైగా ఆయనకి నాకు పంతం ఉండేది. పిచ్చి పద్యాలన్నీ రాస్తావు, పిచ్చిగా పద్యాలు రాస్తావు, ఎవడు డబ్బులు ఇస్తాడు రానివాడు. పద్యాలకి డబ్బులు ఎవడిస్తారా, నీకు మంచి మార్కులు వచ్చాయి, 10th క్లాస్లో మన ఊళ్ళో ఎవరికి రాలేదులా, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు, నువ్వు బైపీసీ చేసుకో, ఎంపీసీ చేసుకో అంటే నేను తెలుగు మాస్టర్ అవుతానని పంతం బట్టి అయ్యాను నేను. అప్పుడు ఆయన తండ్రి ప్రేమ కదా, తండ్రికి సహజంగా కొడుకు సంపాదించుకోవాలని ఉంటుంది, అంతకంటే ఏముంటుంది వేరే. అందుకని ఏమిస్తారా, తెలుగు మాస్టర్ అయితే ఏముందరా పోనీ ఇంగ్లీష్ మాస్టర్ అవ్వమనేవారు. అప్పటి నుంచి ఇంగ్లీష్ వ్యామోహం, అందుకని అది అవ్వమనేవారు. లేకపోతే డబ్బులు సంపాదించుకోమనేవారు. నేను పద్యాల మీదే సంపాదిస్తాను నాన్నగారు, మీరు చూద్దరు. ఇవాళ భగవంతుడు దయ వల్ల నాకు ఏమీ లోటు లేదు, సంపాదించాను. కానీ చూడడానికి నా తండ్రి లేడే. నీ మీద పంతం బట్టి నేను నెగ్గానయ్యా అని పౌరుషంగా చెప్పగానే కన్నీళ్లతో నన్ను ఆశీర్వదించడానికి నా తండ్రి లేడే. అది బాధే, అది బాధే. ఆజానుబాహు రూపమా పూజారత జీవనమ్మ పూతమనమ్మ ఆజానుబాహు రూపమా. మా నాన్నగారు 6 అడుగుల పొడుగు, ఎర్రగా ఉంటారు. నేనేమిటి ఇలా ఉన్నానో అనుకోకండి, నేను మా అమ్మ పోలికే. ఆవిడ 5.2 నల్లగా ఉంటుంది ఆవిడ. అందుకని మా అమ్మ పోలిక. కొడుక్కి అమ్మ పోలిక వస్తే అదృష్టం, కూతురికి తండ్రి పోలిక వస్తే అదృష్టం అంట. అందుకని నాకు అదృష్టం పట్టింది. అజానుబాహు రూపమా పూజారత జీవనమ్మ పూతమనమ్మ ఆజన్మ వేద మంత్రమా ఆజన్మ వేద మంత్రమా చేజారిన తండ్రి చేజారిన తండ్రి నాకు శేషల నిడుమా చేజారిన తండ్రి నాకు శేషల నిడుమా. తల్లి తండ్రి గురువుల తర్వాత ఈ ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, విడువన్నీదు కరారవిందమును సాధ్వీ విడువన్నీదు కరారవిందమును సాధ్వీ నీవు లేకుండగా నడువన్ 2 గజమ్ములైన కలలోనైనన్ విడువన్నీదు కరారవిందమును సాధ్వీ నీవు లేకుండగా నడువన్ 2 గజమ్ములైన కలలోనైనన్ భవత్ప్రేమలో శారద భవత్ప్రేమలో 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 గడచన్ కష్టము సౌఖ్యమౌనిక భవత్ప్రేమలో గడపన్ కష్టము సౌఖ్యమౌనిక వచ కళ్యాణి పల్యంకిక. ఆవిడ పేరే శారద. ఈవేళ పల్లకీలో ఊరేగిస్తుంటే అనిపించింది, నా జీవితంలో నేను అధిరోహించిన పల్లకి శారద అనే జీవితం అనే పల్లకి కదా. విడువన్నీదు కరారవిందమును సాధ్వీ నీవు లేకుండగా నడువన్ 2 గజమ్ములైన కలలోనైనన్ భవత్ప్రేమలో గడపన్ భవత్ప్రేమలో గడపన్
కష్టము సౌఖ్యమౌనిక వచకల్యాణి పల్యంకిక వచకల్యాణి పల్యంకిక పుడమిన్నెంగిని చుట్టివైచి పుడమిన్నెంగిని చుట్టివైచి కవితల్ పుట్టింతు నీ ముంగిటన్ పుడమిన్నెంగిని చుట్టివైచి కవితల్ పుట్టింతు నీ ముంగిటన్ శారద వరించే శంకరాచార్యుడు చేయి బట్టి నడువ చేయుచుండే శారద వరించే శంకరాచార్యుడు చేయి బట్టి నడువ చేయుచుండే ఇంటి వారలైరి ఇరువురబ్బాయిలు లేచి నిలబడండి నాయన ప్రజలు ఆశీర్వదిస్తారు భార్యలతో సహా మనవరాలతో సహా లేచి నిలబడండి మా మనవరాలు నా సన్మానం చూడడానికి 10 అయినా పడుకోకుండా కూర్చుంది ఎందుకంటే ఈ సన్మానం దానికని దానికి తెలుసు దాని పేరు హైందవి హిందూ ధర్మ ప్రచారం చేస్తున్న కారణంగా ఆ పేరు పెట్టాను పైగా ఈ పేరు నేను పెట్టలేదు నేను జీవితంలో బంధాల పట్ల ఎప్పుడు పరిమితంగా ఉంటాను పెళ్లి చేయడం వరకే నా పూచి పిల్ల పుట్టాక నాన్నగారు ఏం పేరు పెడదామంటే నువ్వు మీ ఆవిడ ఆలోచించుకోండి అని చెప్పాను అలాగే ఉంటాను నేను అటాచ్మెంటు డిటాచ్మెంటు అన్నీ ఉంటాయి నువ్వు మీ ఆవిడ ఆలోచించుకోండి అమ్మాయితో ఆలోచించు అమ్మాయికి ఇష్టమైన పేరు పెట్టు అన్నారు తర్వాత వాడు తీరా ఆఫీసులో పేరు రాయిస్తుంటే హైందేవి అన్నాడు ఈ పేరు ఎలా వచ్చిందిరా అన్న ఇది నా ఆలోచన కాదు నా భార్య సత్యలత ఆలోచన అన్నాడు ఆయన అందుకని నా కోడలికి నేను ఆశీర్వచనం అందజేస్తూ ఉన్నా మావయ్య గారు హిందూ ధర్మ ప్రచారం చేస్తున్నారు కదా అమ్మాయికి హైందవి అని పేరు పెట్టిందండి ఇంత అదృష్టం ఇటువంటి కోడలు దొరకడం శారద వరించే శంకరాచార్యుడు చేయి బట్టి నడువ చేయుచుండే ఇంటి వారనైరి ఇరువురబ్బాయిలు సత్యమౌనములవి సతులుగాగా మా పెద్ద కోడల పేరు సత్య రెండవ కోడల పేరు మౌనిక మాట్లాడితే సత్యం మాట్లాడాలి లేకపోతే మౌనంగా ఉండాలి నేను ఎప్పుడు చెప్పింది ఈ పేరు వారికి నేను పెట్టలేదు కదా నా పిల్లలకి శ్రీశ్రీ గురజాడ అని నేను పెట్టాను కానీ కోడళ్ళ పేరు నేను పెట్టలా మా వియ్యంకుళ్ళు వియ్యపురాళ్ళు పెట్టారు విచిత్రంగా పెద్ద కోడల పేరు సత్య రెండో ఆవిడ పేరు మౌనిక ఎంత ఆశ్చర్యకరమైన సమ్మేళనం అండి మన ధర్మానికి మనం కట్టుబడి ఉంటే చిత్తశుద్ధితో ఉంటే భగవంతుడు ఎవరెవరిని ఎలా కలపాలో అలాగే కలుపుతాడు ఇంటి వారలైరి ఇరువురబ్బాయిలు సత్యమౌనముల విసతులుగాగా పల్లకీలో ఊరేగుతుంటే కలిగిన ఒక భావన కృష్ణదేవరాయల కాలం మళ్ళీ వచ్చినట్టుంది అనిపించింది మా కృష్ణారావు గారికి కూడా అనిపించింది ఆ మాట గండపెండేరం తొడిగేనాడు పెద్దనగారు ఎలా సంతోషించాడో ఈవేళ సరస్వతీదేవి కూడా అంతే అలాగే సంతోషిస్తుంది ఇది ఆత్మవిశ్వాసం అన్నారు నిజంగానే ఆత్మవిశ్వాసం ఉన్న కవి ప్రవచనకర్త అలా మాట్లాడతాడు అది అహంకారం అనుకుంటే వాళ్ళ అజ్ఞానం అది విశ్వనాథ సత్యనారాయణ గారి పుస్తకం ఒకటైనా చదివితే మేమేమిటో అర్థమే వస్తుంది ఈ జనానికి లేకపోతే తెలియదు ఏది కూడా ఒక మహావక్త ఉపన్యాసం అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగల్లో చెబుతాడు ఒక మహావక్త ఉపన్యాసము అంటే ఒక నదీ ప్రవాహంలో నీళ్లు వస్తాయి పచ్చగడ్డి వస్తుంది కొన్ని మట్టి బిడ్డలు వస్తాయి రాళ్ళు వస్తాయి నీకు కావలసింది నువ్వు తీసుకోవాలి కానీ కేవలం నీరే కావాలంటే నది ఉండదు గట్లు గడ్డి లేకుండా నది వస్తుంది వెర్రి మాట ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు ఇలా మాట్లాడారు నువ్వు ఎవడవయ్యా మాకు చెప్పడానికి ఏం చదివావు కనుక ఈ శాస్త్రం చదివావు 4 వేదాల్లో ఒక్క వేదం మాట రాయగలవా కనీసం ఋగ్వేదం యజుర్వేదం అని తప్పు లేకుండా 6 శాస్త్రాల్లో ఒక్క శాస్త్రం పేరు రాయగలవా మంటెత్తిపోతుందండి నిజంగా మాట్లాడితే ఏం విమర్శలు చేస్తారో ఏమీ తెలుసుకోకుండా వీడు చెప్తాడు మనకి ఎలా మాట్లాడాలో ఇక్కడ ఒక మహావక్త ఉపన్యాసం అంటే అనేక విషయాలు ఉంటాయి ఎందుకంటే ఆయనకు అనేక విషయాలు తెలుసు అందులో మనకు అవసరమైంది మనం తీసుకోవాలి నది ఒడ్డున నుండి నీరు తాగాలి కానీ ఇక్కడ మట్టి ఉందేమిటి గట్టు ఉందేమిటి గడ్డి ఉందేమిటి అవి లేకపోతే నది కూడా ఉండదు అవన్నీ లేకపోతే నది కూడా ఉండదు అసలు ఆయనకి అనే విషయాలు తెలిసినందుకు మనకి ఏ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేకుండా మనకి చెప్తున్నందుకు సంతోషించాలి అంతకంటే ఏమి లేదు నిజంగానే రామకృష్ణ గారు వాళ్ళు చెప్పినట్టుగా ఇంటి దగ్గర కూర్చుని పొద్దున్న 5:30 నుంచి రాత్రి 10:30 వరకు ప్రతి అరగంట టైం టేబుల్ ప్రణాళిక వేసుకుని ఇప్పుడు 64 ఏళ్ల వయస్సులో కూడా చదువుతున్నామంటే ఎవరూ చదవాల్సిన అవసరం లేకుండా వాటి సారాంశం చెబుదామనే కదా ఆ చెప్పేటప్పుడు ఓ మాట ముందు వస్తుంది ఓ మాట వెనక్కి వస్తుంది ఒకటి కొంచెం ఎక్కువగా చెబుతాం అంతే అది బాగుంది మనకు సమాచారం అనుకోవాలంతే
ఆ విమర్శ చేసేటప్పుడు ఎంత ఆలోచన చేయాలి. వాడు ప్రతి వాళ్ళు స్మార్ట్ ఫోన్ ఒకటి వచ్చేసరికి వాడు ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలన్నీ పెట్టడం. అందుకే నేను ఆరోగ్యంగా ఎందుకున్నానంటే నేను అసలు వాటిని చూడను. ఏ ప్రశంసలు వద్దు, విమర్శలు వద్దు. నేనేమిటో నాకు తెలిసినప్పుడు నీ ప్రశంస నాకు అవసరం లేదు, నీ విమర్శ నాకు అవసరం లేదు. ఆ ఆత్మవిశ్వాసాన్ని అహంకారం అనుకునే వాళ్ళ కర్మ. ఆత్మవిశ్వాసం ఉండబట్టే ఇంత వాళ్ళవయ్యాం. కృష్ణారావు గారికి నమస్కారం. చాలా మంచి మాటలు చెప్పారు ఆయన. పడుతున్న యాతనంతా చెప్పారు. నాకు ఆనందమైంది నిజంగా. అందుకని ఇవాళ పల్లకిలో ఊరేగుతుంటే రాజుల కాలం మళ్ళీ వచ్చిందిరా, కృష్ణదేవరాయల కాలం మళ్ళీ వచ్చిందిరా అనుకుని చాలా ఆనందమైంది నిజంగా. ఎందుకంటే పల్లకి నుండి పాదం ఒక పట్టున నేలను మోపనీని రాట్టల్ల జురంతరించినను, పల్లకి నుండి పాదం ఒక పట్టున నేలను మోపనీని రాట్టల్ల జురంతరించినను, దర్శన పత్రిక కారణముగా పల్లకి నెక్కగలిగి తిని. పల్లకి నుండి పాదమొక పట్టున నేలను మోపనీని రాట్టల్ల జురంతరించినను, దర్శన పత్రిక కారణముగా పల్లకి నెక్కగలిగి తిని. భార్యను కూడి వివాహ వేళలో అల్లిన ముద్దు ముచ్చటలు అల్లదిగో మురిపించునిప్పుడు. వివాహ వేళలో అల్లిన ముద్దు ముచ్చటలు అల్లదిగో మురిపించునిచ్చటన్. కంకణముంధరించి తిని శంకయుకింతలేక మన జాతి విశిష్టత సంస్కృతి ప్రభా పంకజ దివ్యగంధము. శంకయుకింతలేక మన జాతి విశిష్టత సంస్కృతి ప్రభా పంకజ దివ్యగంధము ప్రపంచమునంతట వ్యాప్తి చేయగా కంకణముంధరించి తిని. శంకయుకింతలేక మన జాతి విశిష్టత సంస్కృతి ప్రభా పంకజ దివ్యగంధము ప్రపంచమునంతయు వ్యాప్తి చేయగా కంకణముంధరించి తిని. కాంకగనిచ్చిన దర్శన ప్రభన్ పంకజ గర్భురాణి ఎడబాయక బ్రోచునుగాత నిచ్చలున్. కాంకగనిచ్చిన దర్శన ప్రభన్ పంకజ గర్భురాణి ఎడబాయక బ్రోచునుగాత నిచ్చలున్. ఇంకొకటి నన్ను బాగా ఆనందింపజేసిన సన్నివేశం, చేసిన కృషి ఫలించిందనే సంతృప్తి కలిగింది. ఉత్తరరామచరిత్ర రాసిన మహానుభావుడు భవభూతి సైతం నిరుత్సాహానికి లోనయ్యాడు. వాల్మీకి రాశాడయ్యా రామాయణం, నువ్వేమిటి రాస్తావు, రాస్తే ఎవడు చదువుతాడు అంటే, ఉత్పత్స్యతే మమత కోపి సమాన ధర్మ కాలోక్షణంతో విపులాచ పృథ్వీ అన్నాడు. నా కవిత్వంలో ఉండే సారస్యాన్ని మెచ్చుకుని ఆనందించగలిగేవాడు పుట్టకపోడు. భూమి అనంతమైంది, కాలం అనంతమైంది, భూమి విశాలమైంది అన్నాడు. ఆ తర్వాత భవభూతి ఉత్తరరామచరిత్ర తెలుగులో కంకంటి వారి ఉత్తర రామాయణానికి మూలమైంది. కవికి ఉండాల్సిన ఆత్మవిశ్వాసం, కాలం మీద విశ్వాసం. నేనున్న కాలంలోనే నాకు గౌరవాలు జరగకపోవచ్చు, తర్వాతైనా చేస్తారు ఖచ్చితంగా. ఆ పుస్తకాలు చదువుకుంటారనే విశ్వాసంతో తాటాకుల మీద రాసి వెళ్ళిపోయిన ఆ భవభూతి లాంటి మహానుభావుల కంటే మేము ఎంత అదృష్టవంతులం అంటే, మేము ఉండగానే చూస్తున్నాం ఆ గౌరవాలన్నీ కూడా, మేము ఉండగానే చూస్తున్నాం. ఇవాళ చూశాను నిజంగా. నేను పల్లకీలో వస్తుంటే ఏవో ఈ కాంచన పత్రాల్లాగా, బంగారపు రేఖల్లాగా, సువర్ణ రేఖలలాగా రకరకాల పత్రాల మీద రాసి పట్టుకుని అలా పలకాల మీద పట్టుకుని రాస్తే నాకేమనిపించిందంటే, ఇవన్నీ నేను చెప్పిన మాటలేనా అనిపించింది. ఇన్ని మాటలు చెప్పానా, ఏదో ఎవరో పిలిస్తే మాట్లాడేసాం వచ్చేసాం, కానీ ఇన్ని మాటలు చెప్పామో అనిపించింది. కన్నుల నీరు చిమ్మినది. నిజంగా ఆ పత్రాలు చూడగానే నాకు కళ్ళల్లోంచి ఒక్కసారి బాష్పాలు ఇలా కురిశాయి. వెంటనే ఏమానందం, ఏ పూర్వ కవులకి దక్కింది ఇది. వారు బతికి ఉండగానే వారి మాటలు ప్రజలు అనుకుంటూ ఉండడం, ఇలా అట్టల మీద పత్రాల మీద రాసుకొని తిరుగుతూ ఉండడం, ఊరేగింపు చేయడం ఎవరికి దక్కింది ఇది? ఇది మనం ఎంత అదృష్టవంతులం.
వారు బతుకుండగానే దక్కడం ఎంత అదృష్టం అండి. ఏమైనా పర్వాలా, తర్వాతైనా బాగుపడతారు జనమని మహాకావ్యాలు తాటాకుల మీద రాసి వెళ్ళిపోయారే. ఇవాళ ఏమిటి జరుగుతోంది? ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది. కన్నులన్నీ రుచిమ్మినది, కన్నులన్నీ రుచిమ్మినది, కాంచన రేఖల బోలు పత్రముల్, కాంచన రేఖల బోలు వాక్యముల్, నిన్నను మొన్న చెప్పినవి, నిన్నను మొన్న చెప్పినవి, నేలను బుట్టిన వృక్షరాజము మిన్నులు తాకినట్లు, కరమే ధ్వజమట్లు, కరమే ధ్వజమట్లుగా చూపునయ్యడన్, కన్నుల నీరు చిమ్మినది, కన్నుల నీరు చిమ్మినది, కాంచన రేఖల బోలు వాక్యముల్, కాంచన రేఖల బోలు వాక్యముల్, నిన్నను మొన్న చెప్పినవి, నేలను పుట్టిన వృక్షరాజముల్, మిన్నులు దాకినట్లు, కరమే ధ్వజమట్లుగా చూపునయ్యడన్, కన్నుల నీరు చిమ్మినది. నన్నిటు గౌరవించితిరి, నన్నిటు గౌరవించితిరి, నవ్యయుగము శుభప్రదం మగున్, నన్నిటు గౌరవించితిరి, నవ్యయుగము శుభప్రదం మగున్. ఇంకొక మాట చెప్పవలసిన మాట. సాధారణంగా చాలామంది అనుకుంటారు గౌరవాలు సత్కారాలు అన్నీ అధికారులను రాజకీయ నాయకులను పట్టుకుంటే వస్తాయి, పట్టుకుంటే వస్తాయి అంటారు. నాకు మొదటి నుంచి ఈ మాట మీద నమ్మకం లేదు. పైగా పట్టుకోవడం కాదు, నాకు కొంచెం చురకేయడమే అలవాటు. అసలే ఇవ్వడు, ఇచ్చేవాడు కూడా ఇవ్వడు. పద్మశ్రీ దగ్గర నుంచి నాకు వచ్చినవన్నీ నాకు ఆశ్చర్యమే కలిగించే. నాకు ఎలా ఇస్తారయ్యా అని నేను 25వ తారీఖు మధ్యాహ్నం ఫోన్ వచ్చాక అర్థమైంది, ఓహో ఇది కూడా ఉందన్నమాట. లేకపోతే తెలియదు నిజంగా. కానీ ఈ అపోహ తొలగించుకోండి దయచేసి. పట్టుకుంటే వస్తాయండి, ఖచ్చితంగా పట్టుకుంటే వస్తాయి. పట్టుకోవలసిన వాడిని పట్టుకోవాలి. మామూలు వాళ్ళని పట్టుకుంటే ఏం వస్తుందండి? పట్టుకోవలసిన వాడిని పట్టుకోవాలి ఖచ్చితంగా. కాకాబట్టినగాని రావట కదా కాన్కల్ పురస్కారముల్, కాకాబట్టినగాని రావట కదా కాన్కల్ పురస్కారముల్, కాకాబట్టక సిద్ధమే ఎవరి కాళ్ళన్ పట్టుకొమ్మందువో, ఈ కామందుల మంత్రిపీఠములకి ఏ నిల్కడల్లేవు. కాకాబట్టక సిద్ధమే ఎవరి కాళ్ళన్ పట్టుకొమ్మందువో, ఈ కామందుల మంత్రిపీఠములకే ఏ నిల్కడల్లేవు. నే కాకాబట్టెద నిన్ను, నే కాకాబట్టెద నిన్ను, కాంక్షలుడుగన్ కైలాస శైలాధిపా. నాది మామూలు కవుల తెలివి కాదు, బమ్మెరపోతల లాంటి తెలివి. ఆయన చాలా తెలివైన వాడు. మామూలు రాజులకు అంకితం ఇచ్చిన వాళ్ళు అమాయకులు. వాళ్ళ రాజ్యం ప్రాంతంలోనే పరిచయం అయింది, ప్రకటితమైంది, కావ్యం ప్రచారమైంది. పోతన గారు చాలా తెలివిగా రామచంద్రుడికి అంకితం ఇచ్చాడు. 14 లోకాలు రామచంద్రుడివే, అందుకని అంతటా ప్రచారం. ఏ రాజును పట్టుకుంటామంటే పట్టుకునేదేదో రామచంద్రుడిని పట్టుకుందాం, వీళ్ళందరూ దేనికి ఇక్కడ? ఈ ఊరికి రాజు, ఆ ఊరికి రాజు, వీళ్ళని పట్టుకుంటే మనకేం వస్తుంది? ఆ ఊళ్ళో ప్రచారం అవుతుంది. పక్క రాజు ప్రచారం కానివాడు, ఎందుకంటే ఈయన ఆస్థానకేవి కాదంటాడు. రామచంద్రుడు అయితే 3 లోకాలు కాదు 14 లోకాలకు రాజు అని, అందుకని ఆయనకి అంకితం ఇచ్చాడు తెలివిగా. పోతన గారు అమాయకుడు కాదు, చాలా తెలివైన వాడు. ఎవరిని పట్టుకోవాలో వాళ్ళని పట్టుకున్నాడు ఆయన. అందుకని భగవంతుడిని పట్టుకోవాలి, మన పని మనం చెయ్యాలి. ఆ భగవంతుడిని పట్టుకోవడం వల్లే నాకు అవన్నీ వచ్చాయి. అంతేగాని ఈ పట్టు పరిశ్రమ వల్ల వస్తాయని అనుకోవద్దు. అసలు మంది చేనేత పరిశ్రమ అదే చాలా మంచిది. పట్టు పరిశ్రమ వల్ల ఒరిగేది ఏమీ లేదు. కాకాబట్టు పరిశ్రమ అసలే పనికిరాదు. పట్టు కాకాబడ్డం వల్ల ఏదీ రాదు. అది పొరపాటు మాట, అది పొరపాటు మాట. మనకై విధి దాచిన ఎట్టిదెల్ల నెమ్మదిగనో వేగపాటుననో మానకవచ్చును. అది పొరపాటు మాట. మనకై విధి దాచిన ఎట్టిదెల్ల నెమ్మదిగనో వేగపాటుననో మానకవచ్చును. దీనికేరివో దీనికేల దీనికేరివో పదములనంటి వేడుకొని పౌరుష భంగములేల మిత్రమా. దీనికేరివో పదములనంటి వేడుకొన పౌరుష భంగము కాదే మిత్రమా. ఎది ఎటుబోవ నిమ్ము, ఎది ఎటుబోవ నిమ్ము, మనకెక్కదు పట్టు పరిశ్రమంబనన్.
కష్టపడితే ఎలా కష్టపడాలో పద్యంలోనే చెబుతా, ఎందుకు వస్తున్నాయో ఇవన్నీ తెలుస్తా, ఆ అనుగ్రహం ఎలా కురుస్తుందో చెబుతా, నేను అనుభవించి చెబుతున్నా, మీరు ఆచరించండి. శుద్ధము మానసము పరిశుద్ధము వర్తనమున్, శుద్ధము మానసము పరిశుద్ధము వర్తనమున్, ప్రణాళికాబద్ధమకర్నిశము లయబద్ధము మత్కవితాపథము. శుద్ధము మానసము పరిశుద్ధము వర్తనమున్, ప్రణాళికాబద్ధమకర్నిశము లయబద్ధము మత్కవితాపథము. సంసిద్ధుడ దేనికైనను, సంసిద్ధుడ దేనికైనను, ప్రసిద్ధిని పొందుట కంటే, ప్రసిద్ధిని పొందుట కంటే ఎప్పుడు సిద్ధిని పొందుటే ఘనము. జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక మాట చెబుతారు, జీవితంలో సుఖంగా ఉండాలంటే ఏం చేయాలంటే, గంటలో చచ్చిపోతామని తెలిస్తే ఏం చేస్తావో చేయమన్నాడు ఆయన. గంటలో చచ్చిపోతామని తెలిస్తే ఏం చేస్తావు? భగవత్ స్మరణ తప్ప మరోడు చేయడండి. జ్ఞాని అయిన వాడు అవడు, ఏమాత్రం తెలివి తక్కువ వాడైనా అదే పని చేస్తాడు. ఎవరో చెప్పారు కదా పెద్దలు, అంచెకాలేదు మామయ్యవా. అందుకని గంటలో చచ్చిపోతామంటే ఏం చేస్తావో జీవితం అంతా అదే చేయమన్నాడు ఆయన. ఎప్పుడు మృత్యువుకి సిద్ధంగా ఉన్నవాడు చాలా ధైర్యంగా ఉంటాడు జీవితంలో. ఏదో అయిపోతుంది, ఏదో ఎలాగో అవుతుందమ్మా, దాని లెక్క దానికుంది. అది ఆ నిర్ణయం కాకముందు వీళ్ళు ఎవరూ వెయ్యలేరు, వాడు వేసాక ఇంక వీళ్ళు వేసేందుకు ఏం లేదు. ఇక్కడ ఏమిటి చేస్తారట, దానికింత భయం ఏమిటి? ధర్మం గురించి మాట్లాడడానికి భయం అయితే రేపు ఆచరణ ఎలా చేస్తాం అసలు? ఆ ధైర్యం రావాలంటే ఇదే శుద్ధము మానసము పరిశుద్ధము వర్తనమున్, ప్రణాళికాబద్ధమకర్నిశము లయబద్ధము మత్కవితాపథము. సంసిద్ధుడ దేనికైనను, ప్రసిద్ధిని పొందుట కంటేనెప్పుడు సిద్ధిని పొందుటే ఘనము. సిద్ధ పదార్థము బ్రహ్మమే గదా, సిద్ధ పదార్థము బ్రహ్మమే కదా. ఆయన విమర్శలు చేస్తారండి, ఆయన గుచ్చుకునేలా మాట్లాడతారండి, ఆయన ఏదో కాస్త చురకలేస్తారని ఖచ్చితంగా వేస్తాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి. అంచేది ఇప్పుడు మళ్ళీ ప్రమాణం చేస్తున్న సరస్వతి సాక్షిగా, వచ్చిన వాదు వచ్చనిక వాదము చేసి ప్రయోజనము లేదు. వచ్చిన వాదు వచ్చనిక వాదము ఏదో గద్యంలో జవాబు చెప్పాల్సిన కర్మ నాకు లేదు, అన్నిటికీ పద్యంలోనే చెబుతా. వినేవాడికి అర్థం కూడా కాదు అసలు. విమర్శించేవాడికి ఏం చెప్పామో అర్థం కావాలి కదా. పద్యంలోనే చెబుతా. నాకేమిటి, ఇప్పటివరకు ఈ క్షణం మీతో మాట్లాడే వరకు 1100-209 పద్యాలు రాశా ఈ క్షణం వరకు. ఇప్పుడు వెళ్ళాక కొత్త పద్యాలన్నీ డైరీలో రాస్తారు, అప్పటి నుంచి అంకెం మారుతుంది. భయపడ్డాను దానికంటే పద్యంలో చెబుతాం, అర్థమైన వాడికి అర్థమవుతుంది, లేనివాడికి లేదు. ఆ లెక్క భయం లేకుండా విహరించగలగాలి అంటే ఒక పద్ధతిగా ఉండాలి. వచ్చిన వాదు వచ్చనిక వాదము చేసి ప్రయోజనంబు లేదు, అచ్చును గుర్దినట్లు బ్రతుకంతయు ఉన్నది ఉన్నయట్లు వాకృచ్చుట నాదు పద్ధతి. వచ్చిన వాదు వచ్చనిక వాదము చేసి ప్రయోజనంబు లేదు, అచ్చును గుర్దినట్లు బ్రతుకంతయు ఉన్నది ఉన్నయట్లు వాకృచ్చుట నాదు పద్ధతి. విరోధములన్నీయు పూలదండగా గృచ్చి మెడం ధరించెదా. ప్రతి విమర్శని ఒక రాయిగా చేసుకుని ఆ రాళ్లతో 32 మెట్లు నేనే కట్టుకుని మణిద్వీపంలో అమ్మవారి పాదాల దగ్గర ఉంటా ఖచ్చితంగా. విమర్శల రాళ్లతో మెట్లు కట్టుకుని 32 మెట్లు కట్టుకుని మా అమ్మవారి పాదాల దగ్గర ఉంటా. విమర్శలు నాకు మరింత మంచిది, ఏం భయం లేదు. నా మార్గం నాది, ఆ వాడి ఆ వీడి గరికిపాటి బతుకున్నంతకాలం ఉంటుంది ఖచ్చితంగా. వచ్చిన వాదు వచ్చనిక వాదము చేసి ప్రయోజనంబు లేదు, అచ్చును గుర్దినట్లు బ్రతుకంతయు ఉన్నది ఉన్నయట్లు వాకృచ్చుట నాదు పద్ధతి. విరోధములన్నీయు పూలదండగా గృచ్చి మెడం ధరించెదను, అకుంఠిత రీతి పరాక్రమించెదన్. నేనద్వైతిని 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 విశ్వసాగరమునన్ నేనంచు నీవంచును నీ నాయన్న తరంగ భేదములు మున్నీరైన నన్ముంచునే. నేనద్వైతిని. శంకరాచార్య 153 రచనలు మొత్తం చదివానండి. గర్వంగా చెబుతున్నా, ఆనందంగా చెబుతున్నా. మొత్తం చదివా, భాష్యాలు సహా. రోజు అరగంట పని పెట్టుకుని చదివా. నాకు భయం ఎక్కడి నుంచి ఉంటుంది? జగత్తు మిథ్య అని తెలిసిన వాడికి భయం ఏమిటండి? ఈ సభ సహా అన్నీ మిథ్యే, నాకేం ఇబ్బంది లేదు. ఇక అంకణం ఒకటే సత్యం, పట్టుకెళ్ళి దాచుకుంటా.
అన్ని మధ్యలో దాని గురించి చింత ఏమీ లేదు ఇక్కడ. ఎప్పటికో 30-40 ఉంగరాలు వచ్చి ఉంటాయి నాకు, 3-4 ఉన్నాయి ఇంట్లో. మిథ్య అని తెలుసు కాబట్టి ఇచ్చేసాను, ఇచ్చేవాళ్ళకి ఇచ్చేసాను. ఏ సభలో ఎవరైనా అవధానం చేసినా మంచి పద్యం చెప్పినా ఉంటే చేతికి తీసి ఇచ్చేయడమే అక్కడ. అందుకే ఈవిడికి అలవాటు, ఇంటికి వెళ్ళగానే ఈ వేలు చూస్తుంది ఉందా తీసేశారా. అంతే, మిథ్య ఇవ్వడం మిథ్య, పుచ్చుకోవడం మిథ్య. విష్ణు సహస్రనామమే సత్కర్త సత్కృత సాధు వర్ణిర్జన్నుర్నారాయణో నరః. సత్కర్త విష్ణువే, సత్కృత విష్ణువే, సత్కరింపబడేవాడు విష్ణువే, సత్కారం చేసినవాడు విష్ణువే. ఏముందట అక్కడ? అది మిథ్య అనుకుంటే పోయి భయం ఎందుకు ఉంటుందండి? నేను అద్వైతిని విశ్వసాగరమునన్ నేనంసు నీవంసును నీ నాయన్న తరంగ భేదములు మున్నీరైన నన్ముంసునే. జ్ఞానానందమరంద బిందులకరీ స్నానమ్ము, జ్ఞానానందమరంద బిందులకరీ స్నానమ్ము. శ్రీశంకర ప్రాణం వైన కవిత్వ సంపద మదభ్యాసంబు నాకేమగున్. జ్ఞానానందమరంద బిందులకరీ స్నానము శ్రీశంకర ప్రాణం వైన కవిత్వ సంపద మదభ్యాసంబు నాకేమగున్. ఒక ఆత్మీయమైన సంఘటన ఈవేళ మధ్యాహ్నం 2 గంటలకి చూసింది మీకు మనవి చేస్తాం. మేము ఎందుకోసం ఇంకా బతుకుంటామో మీకు అర్థమవుతుంది. మధ్యాహ్నం రాష్ట్రపతి గారి విందులో ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చి పాదాభివందనం చేసి, అయ్యా నా భర్త ఒక వీర సైనికుడు, యుద్ధంలో మరణించాడు. తెలంగాణకు చెందిన వీరయోధుడు కల్నల్ సంతోష్ కుమార్, అతని భార్య. ఆవిడ విందుకు వచ్చింది, రాష్ట్రపతి గారి విందుకు వచ్చింది. అంతటి వీరయోధుడిని పోగొట్టుకున్నానండి, నా దుఃఖం నుంచి నన్ను బయటపడేసింది మీరు ఒక్కరే అని చెప్పింది. అప్పుడు నాకు నా కొడుకుల్లో ఒక్కడినైనా సైనికుల్లో చేర్చలేకపోయానే అన్న బాధ పోయింది నిజంగా. అమ్మ ఆయన నా కొడుకేనమ్మా, నువ్వు నా కోడలివి అన్నాను నేను. అలా మనం భావించగలగాలి ఖచ్చితంగా. పిల్లలకి సైన్యం గురించి చెప్పాలి. జై జవాన్ జై కిసాన్, రైతుల గురించి సైనికుల గురించి చెప్పాలి. నువ్వు వ్యవసాయం చేయమని చెప్పాలి. 10 ఎకరాల పొలం ఉండి కూడా సాఫ్ట్వేర్ అంటారేంటండి పని లేకుండాను. వ్యవసాయం చేసుకోవచ్చు కదా. పైకి పెద్ద పంతాలు ఇక్కడ. వ్యవసాయం చేస్తే నేను పిల్లలు మరి ఎవడికి ఇస్తావు? మట్టి పిసికేవాడికి పిల్లలు ఎవరండి? పీక పిసికేవాడికి ఇస్తారండి బయటికి. పల్లెటూళ్ళలో సైతం వ్యాపించేసింది. మట్టి పిసికేవాడికి పిల్లలు ఎవరండి? పీక పిసికేవాడికి ఇస్తారండి. ఈ కృత్రిమ సంపాదనలు, కృత్రిమమైన వైభవాల కంటే సహజమైన జీవితం ఎంత గొప్పదండి. ఆ ఇల్లాలు నా దగ్గరకు వచ్చి, నాన్నగారు లాంటి వారండి మీరు, ఏవో ప్రభుత్వాలు సహకారాలు పక్కన భర్తనెవరూ తేలేరు కదా. ఆ దుఃఖం నుంచి నన్ను బయటపడేసింది కేవలం మీ ప్రవచనాలే, మీ ప్రవచనాలే అంటే అమ్మా నా జన్మ ధన్యమైంది అన్నాను నేను. ఈ అభిమానమే బ్రతుకునింత రుచింపగజేయు, ఈ అభిమానమే బ్రతుకునింత రుచింపగజేయు, లేనిచో ఆయువు సాగదీయగ మహత్తర కారణమేమియుండే. ఈ అభిమానమే బ్రతుకునింత రుచింపగజేయు, లేనిచో ఆయువు సాగదీయగ మహత్తర కారణమేమియుండే. స్వేచ్ఛాయుతమైన చిత్తము ప్రసారము చేయు ప్రశంసయొక్కటే, స్వేచ్ఛాయుతమైన చిత్తము ప్రసారము చేయు ప్రశంసయొక్కటే. ఆయువు పోయును ఎంతటి మహాకవికైన ధరాతలంబునన్. స్వేచ్ఛాయుతమైన చిత్తము ప్రసారము చేయు ప్రశంసయొక్కటే. ఆయువు పోయును ఎంతటి మహాకవికైన ధరాతలంబునన్. అప్పుడు అనిపించింది, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా, ప్రవచన మార్గమున్ విడను. ఇంతమందికి ఎంత ప్రయోజనం కలిగిస్తూ ఉంటే నేను మానేసి గుహలో కూర్చుంటానంటే అది స్వార్థమే అవుతుంది. వివేకానందుడి మాటల్లో చెప్పాలంటే, నన్ను ఎంత రమణ మహర్షి బుర్ర పట్టుకుని తినేస్తూ ఉన్నా నేను మౌనం కోసం కాదు, మాట్లాడి మాట్లాడి జాతిని ఉత్తేజింపజేయడం కోసమే పుట్టా. అందుకే నా కొడుకు రెండోవాడు లేచి నిలబడరా గురజాడ, వాడు ప్రవచనాలు చెబుతున్నాడు. వాడు అదృష్టం, వాడు వివేకానందుడు పుట్టాడు. వాడు జనవరి 12వ తేదీ వివేకానందుడు పుట్టినరోజున నాకు కొడుకుని ప్రసాదించాడు భగవంతుడు. వివేకానందుడు మార్గంలో వెళ్ళమనే కదా దాని అర్థం ఇక్కడ. ప్రవచన మార్గమున్ విడను భారతి పాదయుగము సాక్షి.
ప్రవచన మార్గమున్ విడను భారతి పాదయుగము సాక్షి ఈ యువతరమేమి కావలే ఈ యువతరమేమి కావలే అయోమయమున్ పొనరించు బుద్ధులు ఈ అవనిగలంత కాలము అయోమయమున్ పొనరించు బుద్ధులు ఈ అవనిగలంత కాలము మహత్తర ధైర్యమునిచ్చు శక్తినై రవిశశికాంతులీనెదా ప్రవచన మార్గమున్ విడను భారతి పాదయుగము సాక్షి ఈ యువతరమేమి కావలే అయోమయమున్ పొనరించు బుద్ధులు ఈ అవనిగలంత కాలము మహత్తర ధైర్యమునిచ్చు శక్తినై రవిశశికాంతులీనెద విరామమెరుంగునే రామబాణముల్ విరామమెరుంగునే రామబాణముల్. ముగింపుగా ఒక్క మాట, ఇంత తాపత్రయపడుతున్నాం, ఇన్ని ప్రవచనాలు చెబుతున్నాం, ఇన్ని అవధానాలు చేశామంటే కారణం తెలుగు భాష తెలుగు భాష తెలుగు భాష. దాన్ని వేళ కాపాడండి అని చేతులెత్తి అడగాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఆ మాటతో నేను సెలవు తీసుకుంటా. మీరు నా మీద ప్రేమ ఉంటే దాన్ని గౌరవించండి, ఆచరించండి. ఇంటనేనియు బయటనేని మాటాడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు. పాఠశాలల్లో ఇంగ్లీషు తప్పనిసరి చేసినప్పుడు ఇంట్లో తెలుగు తప్పనిసరి చేయొద్దండి. ఆ మాత్రం ఆత్మాభిమానం ఉండద్దా మనకి? ఇళ్లల్లో కూడా ఇంగ్లీషు మాట్లాడతారు ఇవ్వండి, దరిద్ర భాష. అదో తద్దినాలు పెట్టేటప్పుడు కూడా చివరికి యాంటీ క్లాక్ వైజ్ అంటాడు. తద్దినంలో కూడా యథోమలేచ్చ భాష. ఇదే తిప్పుతారు కదా, తర్పణాలు అగ్గిని కూడా తిప్పుతాం కదా, దాన్ని ప్రదక్షిణం అప్రదక్షిణం అని ఉంది కదండి. ఎలా మారిపోయారంటే యాంటీ క్లాక్ వైజ్ ఇలా అంటున్నామేమిటాయంటే ఎన్ఆర్ఐలు పెట్టుకుంటారు. వాళ్ళకి చెప్పబోయా నాకెందుకన్నా. అంత దరిద్రం రావాలండి, ఇళ్లలోకి రావాలా? ఇది పంతంగా ఉండాలమ్మా. ముఖ్యంగా మహిళామణులకు నమస్కారం చేస్తున్న పిల్లల్ని ఇంట్లో ఇంగ్లీషు మాట్లాడనివ్వకండి, తెలుగు మాత్రమే మాట్లాడేలా చేయండి. మమ్మీ అంటే కుదరదని చెప్పండి, అమ్మ అనమని చెప్పండి. అమ్మ మీరే చెప్పాలి, మీరే కాపాడాలి భాషని. అదేదో గొప్పగా భావించక మమ్మీ డాడీ మాటలు పోవలసిందే ఖచ్చితంగా. వాళ్ళ ముందు మాట్లాడామంటే మన భాషను మనం అపవిత్రం చేసుకున్నట్టే, అపచారం చేసినట్టే. ఏ పాఠశాలల్లో తప్పనిసరి అయితే ఇంట్లో తప్పనిసరి చేయలేమండి. తమిళనాడులో చేస్తున్నారే, కర్ణాటకలో చేస్తున్నారే, మలయాళంలో చేస్తున్నారే, మనం ఎందుకు చేయలేమండి? ఎందుకు ఈ జాతి ఇంత వెనకబడిపోతుంది? ఎందుకు ఇంత బానిసత్వంలో ఉంది ఆంగ్ల దేశానికి? ఆంగ్లేయుల పేరు ఆంగ్లాన్ని బట్టి గడుస్తున్నామే సిగ్గు లేకుండాను. ఇంటనే నీయు బయటనేని మాట ఆడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు. ఉత్తరముల తెలుగు ఉద్యోగముల తెలుగు చేవ్రాలు తెలుగులో చేయవలయు. ఇక్కడ వేదిక మీద కింద ఉన్న ఉద్యోగస్తులందరినీ దండం పెట్టి కోరుతున్నా, రేపు పొద్దున్న నుంచే మీ సంతకాలు తెలుగులో చేయండి, మార్చేయండి పద్ధతి. నేను 78 జూన్ 26వ తేదీని ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరింది మొదలు ఈ రోజు వరకు ఎక్కడ సంతకం పెట్టినా గనరా అంటే గరికిపాటి నరసింహరావు, అంతకంటే లేదు. ఇక్కడ గనరా అంటే గరికిపాటి నరసింహరావు అంతే, గనరా కలిపేసి. 78-26 మా ఉపాధ్యాయులు సమ్మిరెడ్డి గారని ఉన్నారు అక్కడ. ఏమండి ఇక్కడ తెలుగులో పెట్టిన సంతకం. అంతవరకు ఏదో పాము చదువుకుంటే ఏదో జీవీబీ అన్నారని ఏదో పెట్టేవాళ్ళు. అంత పొడుగు పట్టదు కూడా, ఉద్యోగం రిజిస్టర్ సన్నగా ఉంటుంది కదా, తెలుగులో పెట్టండి అన్నారు. ఒక్క క్షణం ఆలోచించా, తెలుగులో నా సంతకం ఎలా అందంగా నిర్మాణం చేసుకోవాలని. మా హెడ్ మాస్టర్ ఓ తెల్ల కాగితం ఇచ్చారు నాకు, దాని మీద 4 సార్లు గీక గనరా అనేది సరిపోయింది. గరికిపాటి నా నరసింహ రావు సరిపోయింది. ఆ 3 గెలిపాను గనరా. ఇప్పటి వరకు ఆస్తులు కొన్నా అమ్మినా అదే సంతకం, తిరుగులేదు. ఇంకా తెలుగులో సంతకం చేయాలనే నియమం పెట్టుకోండి. ఎందుకు పెట్టుకోలేమండి? అలా ఎలా వీలు అవుతుంది? మనం చేస్తే వీలవుతుంది. ఉత్తరాల మీద చిరునామా. ఈ మధ్య తపాలా బంట్రోజులు ఆశ్చర్యపోతున్నారు, తెలుగులో రాస్తే మాకు అర్థం కాదని చెబుతున్నారు వాళ్ళు. ఏం దౌర్భాగ్యం తెచ్చిపెట్టుకున్నాము. భాగ్యనగరంలో ఉన్నవాళ్ళంతా ఎక్కువ శాతం మంది తెలుగులోనే చిరునామాలు రాస్తే వాళ్ళు పట్టుకెళ్లకుండా ఉంటారా అండి? ఎవరి మటుకు అక్కడ రాజీ పడిపోతున్నాం మనం, ఎక్కడికక్కడ. అందువల్ల భాష వెనకబడుతోంది. ఎవరో ఉద్ధరించాలనుకుంటాం. ఇక్కడ ఎవరు ఉద్ధరిస్తారండి మన భాషను మనమే పాతిపెట్టుకున్నాక? ఉత్తరముల తెలుగు ఉద్యోగముల తెలుగు చేవ్రాలు తెలుగులో చేయవలయు. మార్కుల కొరకునై మారు భాషలు మాని తెలుగు భాష పఠించి తీరవలయు. మార్కుల కొరకునై మారు భాషలు మాని తెలుగు భాష పఠించి తీరవలయు. ఇంకో అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. ఆంగ్లము లేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనల్ విడవలయు. ఆంగ్లము లేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనల్ వీడవలయు. తల్లి తెలుగు తల్లి భరతధాత్రి పొంగ, తల్లి తెలుగు తల్లి భరతధాత్రి పొంగ. నీతి పద్యములొక 10 నేర్వవలయు.
నీతి పద్యములొక 10 నేర్వవలయు మనము మన కొరకై మన మనుగడకై చేయవలెనివి ఇకనైనా చేయవలయో. ఇంటికి పోయి రండు అటనెంతగా వేసెనో పువ్వు వింటివానింటికి పోయి రండు. ఇంటికి పోయి రండు అసటనెంతగా వేసెనో పువ్వు వింటివానింటికి పోయి రండు. కనిపించని ప్రేమల ముంచి మీదు వాల్గంటుల నేలుకొండో. ఇంటికి పోయి రండు అసటనెంతగా వేసునో పువ్వు వింటివానింటికి పోయి రండు. కనిపించని ప్రేమల ముంచి మీదు వాల్గంటుల నేలుకొండు. కవిగా అవధానిగా ఏవో కవిగా చవిగా అవధానిగా కవిగా చవిగా అవధానిగా ఏవో వంటలు వండని గరికపాటి. కవిగా చవిగా అవధానిగా ఏవో వంటలు వండని గరికపాటి. రుచించిన చాలు మీకికన్. స్వస్తి. దయచేసి అందరం విల్ పే స్టాండింగ్ ఓవేషన్ టు బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి.